హాయ్ అండి, స్వీట్ లడ్డు నేర్చుకుందాం అండి. ముందుగా కొబ్బరికాయ ఫుల్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫుల్ కొబ్బరికాయ ముక్కలు ఎంత కప్పుతో తీసుకున్నామో అంత కప్పుతోటి బెల్లం తీసుకోవాలి. ఇంకా తీపి తక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. 3/4 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వుపప్పు, అవిసె గింజలు 2 స్పూన్లు. ఈ పల్లీలు, నువ్వుపప్పు, అవిసె గింజలు వాటికి డ్రైగా వేయించేసుకోవాలండి. కొబ్బరి మిక్సీలో వేసుకుని ఉంచుకోవాలి. చూసారా, ఈ విధంగా వేయించేసుకోవాలి. వాటికి ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోలేదు. ఇలా పలుకుల కింద నోటి కింద తగులుతుంటే బాగుంటుంది తినేటప్పుడు. మరీ మెత్తగా వేసుకోవద్దు. ఈ పల్లీలు ఉండాలి కొంచెం బరుగ్గా. అలాగే నువ్వుపప్పు కూడా చూసారా, ఈ విధంగా వేసేసుకోవాలి. కొబ్బరి కూడా ఈ విధంగా వేసేసుకున్నాను. తురిమినట్టు మరి పేస్ట్ అవ్వకూడదు. మనం కొబ్బరి తురిమితే ఎలా వస్తుందో ఆ విధంగా వేసి కొంచెం మెత్తగా వేసేసుకోవాలి. ఇవ్వండి, బెల్లం ముందుగా నేను వడగట్టేసుకున్నాను. ఎందుకంటే గమ్మును కొంచెం ఒకసారి ఇసుక ఉంటుంది కదా. ఇన్ని వేసుకున్నాక ఇసుకగా అనిపిస్తే తినేటప్పుడు బాగుండదు కదా. వడగట్టుకుని ఇలా మూకుట్లో పెట్టుకుని ఈ విధంగా వచ్చాక కొబ్బరి వేసేసుకున్నాం. ఇది బాగా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. స్విమ్లో పెట్టుకుని. చూసారా, దగ్గరికి వచ్చింది. ఈ మాత్రం దగ్గర ఉండగా మనం తయారు చేసుకుని ఈ పొడి వేసుకుని ఇది బాగా సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఈ కలిసేటట్టు బాగా ఈ విధంగా అయ్యాక మనం 2 స్పూన్స్ చిన్నవి ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకుని చల్లారాక నెయ్యి చేసుకుని ఉండ కింద చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవాలి. దీంట్లో చాలా మంచిదండి ఎముకలకి వాటికిను. దీంట్లో మనం పల్లీలు, నువ్వుపప్పు, అవిసె గింజలు, బెల్లము, కొబ్బరి అన్నీ వేసాం కదా. చాలా మంచిది. పిల్లలకి, స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి, పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి. ఒకటి ఇచ్చారంటే చాలా మంచిది. నీరసం కూడా ఉండదు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఇలాంటి చూసారా, ఇలా ఎంత మెత్తగా ఉందో. ఈ 15 రోజుల దాకా నిలవ ఉంటుందండి, ఏం పాడవదు. చూడండి, మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.